ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో గురువారము శుక్రవారము 2 రోజుల కలెక్టర్ల మీటింగ్ జరిగింది ముఖ్యమంత్రి అధ్యక్షతన. ఈ మీటింగ్లో మన అనంతపురం జిల్లాకు సంబంధించి భూ సమస్యలపైన దాదాపు కొన్ని వందల 851 దరఖాస్తులు పరిష్కారం చూపి మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచింది అనంతపురం జిల్లా. అభివృద్ధిలో కూడా అలాగే సీసీ రోడ్లు కావచ్చు, పశువుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో ముందంజలో ఉన్నాం, ఏ విషయాల్లో వెనకంజలో ఉన్నామంటూ కూడా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారు. అసలు ఏంటి అవన్నీ కూడా అనేది ఒకసారి వివరాల్లోకి వెడితే, అభివృద్ధి బేస్ భూ సమస్యల పరిష్కారంలో మొదటి స్థానం వచ్చింది. ప్రజాభిప్రాయ ర్యాంకింగ్లో మాత్రం వెనకంజ. జిల్లాలో తాజా స్థితిని వివరించిన ప్రభుత్వ నివేదికలంటూ కూడా ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చింది. దాని గురించి ఒకసారి వివరాల్లోకి వెళ్తే, అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లాలో ప్రగతి గణనీయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శుక్రవారం 2వ రోజు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో వెల్లడించిన ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతం కంటే అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనలో జిల్లా మెరుగైన ఫలితాలను సాధించింది. ప్రధానంగా రెవెన్యూ, భూ పరిపాలనకు సంబంధించి నిషేధిత భూముల పరిష్కారం విషయంలో రాష్ట్రంలోనే జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. నిజంగా ఇది ఒక సంతోషించదగ్గ విషయం. రాష్ట్రంలోనే నెంబర్ 1 ర్యాంకింగ్ మనకు వచ్చిందంటే అధికారులు భూ సమస్య పైన బాగా పనిచేసినట్టే కదా. 2024 జూన్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన 851 దరఖాస్తులకు పరిష్కారం చూపడంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపడంతోనే ఇది సాధ్యమైంది. మౌలిక సదుపాయాలకు సంబంధించి జిల్లాలో 136 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం లక్ష్యం కాగా, అంతకు మించి 141.38 కిలోమీటర్లు పూర్తి చేసి లక్ష్యాన్ని అధిగమించారు. అలాగే 1000 పశువుల తొట్ల నిర్మాణం లక్ష్యం కాగా, పశువుల తొట్టలు ఈ ఎండాకాలం నీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతుంటాయి కాబట్టి ఒక 1000 తొట్టెలు కట్టాలనుకుంటే 1006 పశువుల తొట్ల నిర్మాణం చేపట్టి 100% పైగా లక్ష్యాన్ని సాధించారు. జిల్లాలో 23 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణం లక్ష్యం కాగా 64 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. మహిళా శిశు సంక్షేమం పనితీరులో అలసత్వం కనిపించింది. ప్రజాభిప్రాయ సేకరణలో ఆ విషయం స్పష్టంగా వెల్లడైంది. అంగన్వాడీ కేంద్రాల పనితీరు, సేవలపై గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో 1.9% సంతృప్తి స్థాయి తగ్గిందంట. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వం ఇచ్చే ర్యాంకింగ్లో జిల్లా అత్యంత వెనుకబడింది. దీనికి కారణం ఏంటప్ప అంటే 3 నెలల కిందట నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రజల సంతృప్తి స్థాయి 67.3% కాగా ప్రస్తుతం 1% మాత్రమే పెరిగింది. ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం లేదన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ పథకాలు కావచ్చు, పథకాలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిని అప్రోచ్ కావాలి, ఏంటి అనే విషయాలు కూడా అధికారులు ప్రజలకు తెలియజేయడంలో కొంచెం విఫలమయ్యారనేది స్పష్టంగా కనిపిస్తోంది. మరి తాగునీటి సమస్య పైన కూడా వివరించారు కలెక్టర్ గారు. కలెక్టర్ల సమావేశంలో తాగునీటి సమస్యలపై చర్చించారు. కలెక్టర్ ఆనంద్ జిల్లాలో తాగునీటి సరఫరా సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో సత్యసాయి వాటర్ సప్లై బోర్డు RWSకు సంబంధించి చాలా పథకాలు ఉన్నాయన్నారు. వాటికి సంబంధించి పేమెంట్స్ అన్నీ కూడా రూరల్ లోకల్ బాడీస్ లేదా అర్బన్ లోకల్ బాడీస్ ద్వారా జరగాలన్నారు. కానీ వారి నుంచి పేమెంట్స్ సక్రమంగా రావడం లేదని, దీంతో తాము ఆపరేషన్ మెయింటెనెన్స్ పనులు చేపట్టలేకపోతున్నామన్నారు. ఈ ప్రక్రియతో వేసవి కాలంలో ఇబ్బందిగా మారుతోందన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని, ఒక సెంట్రలైజ్డ్ లెవెల్లో ఆ నిధులు RWSకు కేటాయిస్తే బాగుంటుందని విన్నవించారు. సీఎం స్పందిస్తూ మీరు ఈ స్కీమ్ను టేకాప్ చేయాలని, సెంట్రలైజ్డ్గా ఉండాలన్నారు. జిల్లా పరిషత్ జోక్యం లేకుండా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా వాళ్లకు నీళ్లు అందేలా చూడాలన్నారు. కలెక్టర్ కోరిన విధంగా పరిష్కారం చూపిస్తామని DRD ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ అన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ సత్యసాయిబాబా ప్రాజెక్టు ప్రారంభించే ముందు తనను పిలిచి ఒకటే రిక్వెస్ట్ చేశారన్నారు. ఏమని? తాను ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్టు కట్టానని, దీని నిర్వహణ బాధ్యత మీరే తీసుకోవాలని అడిగారని తాను అంగీకరించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో సత్యసాయి వాటర్ సప్లై పథకాన్ని సరిగా నిర్వహించలేదని,
గందరగోళం చేశారని, ఇకపై అలా జరగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గతంలో ఇదే సీఎం, అప్పుడు కూడా సీఎంగా ఉన్నప్పుడు సత్యసాయి బాబా చెప్పారంట, నేను ఈ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకం తీసుకొస్తున్నాను, ఖచ్చితంగా దీన్ని ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ మీరు ఖచ్చితంగా నేను ఉన్నా లేకపోయినా ఈ పథకం కొనసాగాలి, దీన్ని బాగా చెయ్యాలి అని సత్యసాయి బాబా తనతో చెప్పిన విషయాన్ని మన కలెక్టర్తో గుర్తు చేసి దీనిపైన తక్షణమే స్పందించి సెంట్రలైజ్డ్గా ఇవన్నీ కూడా మీరే మెయింటైన్ చేసుకోండి అంటూ కూడా ముఖ్యమంత్రి స్పందించి ఈ నీటి ఎద్దడి లేకుండా, తాగునీటి సమస్య లేకుండా చేయాలన్న సంకల్పం నిజంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా కొన్ని విషయాల్లో వెనకబడినా భూ సమస్యలపైన మాత్రం పరిష్కారాలు బాగా చూపినాం. ఈ తాగునీటి కూడా ఇబ్బంది లేకోకుండా త్వరగా పరిష్కారం చూపితే ఈ ఎండాకాలం గట్టెక్కే పరిస్థితి అయితే ఉంటుంది.